నెల్లూరు జిల్లాలోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశం ప్రశాంతంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలోని జడ్పీటీసీలు, పలువురు ఎమ్మెల్యేలు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతసాగర మండలం జడ్పీటీ సభ్యులు రాపూర్ వెంకట సుబ్బారెడ్డి మండలంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అమని చెరువల్ల పంచాయతీలోని పంచాయతీ బిల్డింగ్ అధ్వాన స్థితికి చేరుకుందని, ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా నిర్మించిన సచివాలయంలోకి పంచాయతీ బిల్డింగ్ ను మార్చవలసిన అవసరం ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి పంచాయతీ కార్యక్రమాలన్నీ నూతన సచివాలయంలో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై స్పందించిన అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ పంచాయతీ బిల్డింగు చాలా పురాతనమైంది. అది ఏ రోజైనా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కొత్తగా సచివాలయం బిల్డింగు బాగా కట్టడం జరిగింది. దయవుంచి ఆ పంచాయతీ బిల్డింగ్ నుంచి ఆ సచివాలయం బిల్డింగ్లోకి సచివాలయాన్ని మార్చి ఆ పాత పంచాయతీ బిల్డింగ్ని త్వరితగతిన డెమాలిష్ చేయటం అనేది చాలా ముఖ్యంగా ఉంది సార్. ఈ వర్షాకాలాల్లో ఖచ్చితంగా అది కొలాప్స్ అవుతుంది. అది కొలాప్స్ అయితే మాత్రం క్యాజువాలిటీస్ అన్నీ వచ్చే ప్రమాదం ఉంది. కొంచెం దాన్ని సచివాలయం బిల్డింగ్ రెడీగా ఉంది, దాన్ని ఖాళీ చేసి పంచాయతీ బిల్డింగ్ని ఖాళీ చేసి సచివాలయం బిల్డింగ్లోకి మార్చగలిగి దాన్ని డెమాలిష్ చేసేదానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్.